కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దన్న కిషన్ రెడ్డి ఆదేశాలను ఏలేటి మహేశ్వర్ రెడ్డి బేఖాతరు చేస్తున్నారని తెలుస్తుంది. పార్టీ లైన్లో కాకుండా తన పంథాలో ఏలేటి వెళ్తున్నాడని బీజేపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక మరోవైపు ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన బీజేపీ ఆఫీసర్ బేరర్స్ మీటింగ్ కూడా 7 ఎమ్మెల్యేలు డుమ్మకొట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దన్న కిషన్ రెడ్డి ఆదేశాలను ఏలేటి మహేశ్వర్ రెడ్డి బేఖాతరు చేస్తున్నారని తెలుస్తుంది. పార్టీ లైన్లో కాకుండా తన పంథాలో ఏలేటి వెళ్తున్నాడని బీజేపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన బీజేపీ ఆఫీసర్ బేరర్స్ మీటింగ్ కూడా 7 ఎమ్మెల్యేలు డుమాకొట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఒక కోల్డ్ వార్ జరుగుతోంది అనేది కూడా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి ప్రస్తుత బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అలాగే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దని కిషన్ రెడ్డి ఆదేశాలను కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బేఖాతరు చేస్తున్నారనేది కూడా పార్టీలో విస్తృత స్థాయిలో కూడా చర్చ నడుస్తోంది. ఒకవేళ నిజంగా కూడా అంటే వాస్తవికంగా కూడా చూసుకుంటే బీజేపీ పార్టీ ఐడియాలజికల్ పార్టీ ఉంటుంది. హైరార్కీ బట్టి కూడా అందరూ కూడా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెసిగ్నేషన్స్ అందరూ కూడా హైరార్కీ చెప్పినట్టే వినాలి. కానీ మిగతా పార్టీల్లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ లా కాకుండా బీజేపీ కంప్లీట్ గా సిద్ధాంతపరమైన పార్టీ కాబట్టి డెఫినెట్ గా కూడా హైకమాండ్ చెప్పిన విధంగా కూడా ఏ నాయకులు అయినా నడుచుకోవాలి. కానీ ప్రస్తుతం అయితే విస్తృత స్థాయిలో కూడా ప్రచారంలో ఉంది. బీజేపీ ప్రస్తుత స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కిషన్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనేది కూడా ప్రస్తుతం విస్తృత స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. దీనికి పైన బీజేపీ నాయకుల్ని సంప్రదిస్తే అలాంటిది ఏం లేదని కూడా అన్ని బయటికి సృష్టించబడుతున్నాయి. కానీ మేము పార్టీ హైరార్కీనే మేము ఫాలో అవుతామని కూడా బీజేపీ నేతలు అంటున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే దీనిపైన చర్చ నడుస్తోంది. పార్టీ లైన్ లో కాకుండా తన పంతాలోనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెళ్తున్నారనేది కూడా బీజేపీ పార్టీలో చర్చ, మరోవైపు చర్చ జరుగుతోంది, విమర్శలు వస్తున్నాయి. కానీ నాయకులను సంప్రదిస్తే మాత్రము అలాంటిది ఏం లేదు, ఇదంతా సృష్టించిన వార్తలు, వడ్డించిన వార్తలు తప్ప దీనిపైన ఎలాంటి అథెంటిసిటీ లేదని బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఇటీవల కిషన్ రెడ్డి తో పాటు సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ నిర్వహించిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కి కూడా 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దాంట్లో ఒకే ఒక ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. మిగతా 7 ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతము బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డితో పొసగట్లేదనేది కూడా ప్రచారంలో ఉంది. దానికి కిషన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల పట్ల సానుకూలంగా స్పందించట్లేదని మరోది ప్రచారంలో ఉంది. బేసిక్ ఏంటంటే ఎన్నికల కోసము ప్రత్యేక కార్యాచరణ, భవిష్యత్తులో పార్టీని జిల్లాల వారీగా ఎలా తీసుకుపోవాలనే దాని మీద కూడా కొద్ది రోజుల కిందట కూడా ఆఫీస్ బేరర్స్ మీటింగ్ సమావేశం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని కూడా బీజేపీ పార్టీ డెసిషన్ తీసుకుంది. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రైతుల 2 లక్షల రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దానిపైన కూడా రైతు సమస్యలపైన కూడా రచ్చబండ నిర్వహించాలని కూడా రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అయింది. అయితే ఈ సమావేశానికి
ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే 25వ తేదీ వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ నెల 25వ తేదీ వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా రచ్చబండ కార్యక్రమం అనేది మొదలైంది నిర్వహిస్తున్నారు. అయితే రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ జిల్లాలో రచ్చబండ కూడా భారీగా ఏర్పాట్లు చేయాలని కూడా పార్టీ ప్లాన్ చేస్తుంది. రచ్చబండ కార్యక్రమాల అనంతరం కూడా రైతుల సమస్యల పరిష్కారం కోసము రైతులకు ఇచ్చిన 7 ప్రధాన హామీలు పైన కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని కూడా బీజేపీ స్థానిక నాయకత్వం డిసైడ్ అయింది. దాంతో పాటు రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ ఎలక్షన్ కు సమాయత్తమయ్యేలా కూడా కార్యాచరణ రూపొందించుకోవడంపై కూడా రాష్ట్ర పదాధికార సమావేశం కూడా విస్తృత స్థాయిలో కూడా చర్చ జరిగింది. అందుకు పార్టీ సంస్థాగతంగాతో పాటు లోకల్ గా అంటే గ్రామాల్లో స్థాయిగా కూడా పార్టీ నిర్మాణం అయ్యేలా కూడా ప్రత్యేక కార్యాచరణలో అమలు చేసే నిర్ణయం తీసుకోవాలని కూడా డిసైడ్ అయింది. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సంసిద్ధంగా ఉండేలా ఉండేందుకు కూడా ఆ కార్యాచరణ సిద్ధం చేసుకోవడం పైన కూడా ఆఫీస్ బేరర్ మీటింగ్ జరిగింది. అయితే దీంతో పాటు హర్ ఘర్ తిరంగా అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూడా బీజేపీ నిర్వహించింది. ఇలా రోజుకు ఒక ప్రత్యేకమైన శైలిలో కూడా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కూడా అధిష్టానం ఓవైపు ఆలోచిస్తుంది. మరోవైపు ఏమో ఇంకోటి ప్రచారంలో ఉంది. 8 మంది ఎమ్మెల్యేలలో కూడా 5 గ్రూపులుగా విడిపోయారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలో కూడా మనం తరచుగా కూడా చూస్తున్నాము. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా తరచు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తరచు ప్రెస్ మీట్లు పెట్టి కూడా అటు మంత్రుల పైన కూడా ఇలా స్కామ్ జరిగింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో అనేది కూడా పదే పదే కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఏలేటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికి చర్యలంటూ అలాంటివి ఏముండవు. కానీ బేసిక్ గా ముందుగా అనుకున్నట్టు పార్టీ సిద్ధాంతపరంగా నడిచే బీజేపీ పార్టీ కాబట్టి డెఫినెట్ గా మహేశ్వర్ రెడ్డిని పిలిపించుకొని బీజేపీ పెద్దలు మాట్లాడతారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఎల్పీ ఫ్లోర్ లీడర్ గా తన బాధ్యతలు ఏమిటో ఆయనకి క్లియర్ గా తెలుసు. ఎట్ ది సేమ్ టైం పార్టీ లైన్ ని కూడా ఫాలో అవ్వాలనేది కూడా బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం కూడా ఆయనకు సూచనలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ చర్చ అంతా ఏంటంటే ఇటీవల కాలంలో వరుసగా ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మంచిదే అంటూ బీజేపీ నేతలు కూడా అంటున్నారు. కాకపోతే ఆరోపణలు చేస్తే దానికి రుజువులతో కూడిన ఆరోపణలతో కూడిన సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. తాజాగా ఈ రోజు కూడా అసెంబ్లీ మీడియా హాల్లో కూడా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసమే బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా రాష్ట్ర సర్కార్ మెగా కృష్ణారెడ్డికి కొమ్ము కాస్తోంది. కాంగ్రెస్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కామిదేవునిగా మారిందనేది కూడా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల ఘటన మెగా సంస్థలే బాధ్యతలు చెబుతున్న వాటర్ బోర్డు అంటూ ఇలా పలు ఆరోపణలు కూడా ప్రభుత్వంపై చేస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు ఏమంటున్నారంటే ఆరోపణలు చేసే ముందు ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొజెక్ట్ చేసి వాటి బేస్ గా కూడా మాట్లాడాలని కూడా అంటున్నారు. మరోవైపు ఏమో కిషన్ రెడ్డి ఆదేశాలను ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి బేఖాతరు చేస్తున్నారు అనేది అయితే ప్రస్తుతం అయితే ఒక చర్చ నడుస్తోంది. సందీప్, సూచన అంటే ఈ కోవలోకి మరికొందరు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అంటే వారిని కూడా పిలిచి హెచ్చరించే అవకాశం ఉందా? ముందుగా అనుకున్నట్టు కూడా ప్రచారంలో ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు 5 గ్రూపులుగా విడిపోయారని చెప్పేసి కూడా దాంట్లో ఎవరికి కూడా సఖ్యత లేదనేది కూడా ఒక చర్చ ఒక ప్రచారం అయితే నడుస్తోంది. దీనిపైన ఇప్పటికైతే అధికారికంగా బీజేపీ పెద్దలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేని గతంలో కూడా సంప్రదించి మీ మధ్య కూడా ఇట్లా గ్రూపులుగా డివైడ్ అయ్యారని కూడా 8 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తే అలాంటివన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అవన్నీ కల్పిత వార్తలు, అలాంటిది ఏం లేదు, మేమందరం యునైటెడ్ గా ఉన్నప్పటికీ కూడా కోల్డ్ వార్ అయితే జరుగుతుంది అనేది అయితే ప్రచారంలో ఉంది. దీనిపైన బీజేపీ పెద్దలు ఖచ్చితంగా త్వరలోనే కూడా 8 మంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నారనేది కూడా ప్రస్తుతము సమాచారం. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.